హలో అండ్ వెల్కమ్ టు క్రియేటర్ టిప్స్ తెలుగు. ఈరోజు ఒక సింపుల్ వీడియో ఇది. సో, ఇదొచ్చేసి వీడియో హౌ టు డౌన్‌లోడ్ యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఫర్ ఫ్రీ అనమాట. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు కావాల్సిందేంటంటే, ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ఓకేనా? ఈ లింక్ నేను మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పిన్డ్ కమెంట్స్‌లో గూడా ఉంటుంది. మీరు తప్పకుండా దీన్ని కాపీ జేసుకోవచ్చు. సో, బేసిక్‌గా నేనేం జేస్తున్నానంటే, ఇదేదైతే ఉందో ఈ లింక్‌ని నేను ఒక నోట్ ప్యాడ్‌లోకి కాపీ జేసుకుంటా. సో, ఇక్కడైతే నేను ఒక నోట్‌ప్యాడ్‌లోకైతే ఈ లింక్ అనేది కాపీ చేసుకున్నాను. ఇంకొకటేంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ వీడియో ఐడీ అని ఉంది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో, ఒకసారి మళ్ళీ మనం యూట్యూబ్‌కెళ్ళి చూద్దాం మనం. లెట్ అస్ సే ఈ ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో ఒక థంబ్‌నెయిల్ గాని మీకు ఒకవేళ డౌన్‌లోడ్ చేయాలనిపిస్తే, ఈ వీడియోని మనం క్లిక్ చేసి ప్లే చేద్దాం. సో, ఇలా వీడియోని మనం ఎప్పుడైతే ప్లే చేస్తామో, ఇక్కడ మనకి యూఆర్ఎల్‌లో ఈ వీడియో ఐడీ అనేది వస్తదనమాట. దీన్ని మనం కాపీ చేసుకుందాం. సో, నేను కాపీ చేస్తున్నాను. మళ్ళీ మన నోట్‌ప్యాడ్‌లోకెళ్ళేసి పేస్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఫస్ట్‌ది, ఇక్కడ వీడియో ఐడీ అని ఇక్కడ ఏదైతే ఉందో, ఈ వీడియో ఐడీని ఈ కోడ్ తోటి మనం రీప్లేస్ చేయాలి. సో, నేను దానికి ఏం చేస్తున్నా మళ్ళీ కాపీ చేసి, ఇక్కడ ఏదైతే ఉందో వీడియో ఐడీ పైన రీప్లేస్ చేస్తున్నాను. కంట్రోల్ వి చేస్తున్నా. సో, ఇప్పుడు ఒక కొత్త ఈ యూఆర్ఎల్ అయితే వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే, ఈ మొత్తం దీన్ని కాపీ చేసుకొని, కంట్రోల్ సి చేసి, మళ్ళీ ఒక కొత్త విండోలోకొచ్చేసి పేస్ట్ చేస్తున్నాను. అంతే. సో, మనకొక ఇమేజ్ అనేది జనరేట్ అయింది. ఇది జేపెగ్ ఫార్మాట్‌లో దీన్నేం లేదు మనం రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజెస్ చేస్తే మన డెస్క్‌టాప్‌లోకి ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుందనమాట. సింపుల్ మన దగ్గరున్న ఈ యూఆర్ఎల్‌లో ఈ వీడియో ఐడీస్ ఏదైతే ఉందో నేను మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్ చేస్తాను. ఈ వీడియో ఐడీని మనకు కావాల్సిన వీడియో ఐడీ తోటి రీప్లేస్ చేసి బ్రౌజర్‌లో పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఈ పీఎన్‌జీ అనేది వస్తదనమాట. సో, ఇది చాలా సింపుల్. బట్ ఎందుకు అంటే వేరే యూట్యూబర్స్ యొక్క యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ మనకెందుకు కావాలి? సింపుల్‌గా ఆలోచిస్తే యాస్ ఎ క్రియేటర్ ఒక ఇన్‌స్పిరేషన్ కోసం కావచ్చు ఆర్ ఎల్స్ వాళ్ళు వాడిన టెక్స్ట్ ఏ సైజ్‌లో ఉంది, ఇంకా వాళ్ళు వాడే ఎమోజిస్ ఎలా పెడుతున్నారు, గ్రాఫిక్స్ ఎలా పెడుతున్నారు, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంటిది. సో, యాస్ ఎన్ ఇన్‌స్పిరేషన్‌గా కూడా మనం తీసుకొని వాడుకోవచ్చనమాట. సో, ఇది చాలా సింపుల్. సో, ఒకవేళ ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా క్రియేటర్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ తోటి క్రియేటర్ టిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.